ఇంట్లోనే ఈజీగా హెల్తీ రాగి బనానా కప్ కేక్స్ చేసుకుందాము. చూపిస్తాను రండి ఈ వీడియోలో మీకు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో బనానా ఏసి మంచిగా స్మాష్ చేసుకోండి. బాగా పండిన బనానా అయితేనే బావుంటదనమాట కేక్‌కి. అది పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇప్పుడు. దాంట్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కర్డ్ ఏసుకొని, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఏసుకొని మిక్స్ చేసుకోండి. మంచి ఫోమీ కింద వస్తదనమాట. రియాక్ట్ అవుతదది. రియాక్ట్ అవుతేనే బాగా వస్తదనమాట కేక్ అనేది స్పాంజీగా. ఇప్పుడు అదే టేబుల్ స్పూన్‌తో 2 స్పూన్స్ షుగర్ ఏసుకోండి. ఆర్ బెల్లమైనా ఏదైనా పర్లేదు. అది కరిగేంత వరకు మిక్స్ చేయండి మంచిగా. మిక్స్ చేసిన తర్వాత పావు కప్పు రాగి పిండి ఏసుకోండి. దాన్ని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇది ఆప్షనల్ అనమాట. ఆల్రెడీ మనం ముందు బేకింగ్ సోడా ఏసాం కదా! సో, అందుకు ఏసుకోకపోయినా పర్లేదు. దాని ఫ్లేవర్ కోసం వెనిల్లా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఏసుకోండి. చాలా బావుంటది టేస్ట్. అండ్ స్మాష్ చేసిన బనానా మొత్తం ఏసుకుని లంప్స్ ఏం లేకుండా ఒకే డైరెక్షన్‌లో మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది వీడియోలో చూపిస్తున్నలా ఉండాలనమాట. మీ దగ్గర కప్ కేక్ మోల్డ్స్ ఉంటే దాంట్లో ఏసుకోండి. లేదు కాబట్టి నేను ఈ కప్స్‌లో ఏస్తున్నాను, పేపర్ కప్స్‌లో. నేనైతే ఇది ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నానండి. 160 డిగ్రీస్ 20 మినిట్స్ పెట్టుకుంటే బేక్ అయిపోతాయి. చెక్ చేసుకోండి మీరు. స్పూన్‌తో అయినా, చాక్‌తో అయినా చెక్ చేసుకుంటే అర్థమవుతదనమాట. కూల్ అయిన తర్వాత ఇంక సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చితే గనక డ్రై ఫ్రూట్స్ కూడా ఏసుకోవచ్చు పైన బేక్ అయ్యేటప్పుడు. ఆ బ్యాటర్ అనేది కప్‌లో హాఫ్‌కే ఫిల్ చేసుకోండి. ఎందుకంటే అది పొంగుతాయి కదా! సో, అందుకనమాట. ఫుల్‌గా ఏసేసారంటే పొంగిపోయి కింద పడిపోతదనమాట. సో, అందుకు. రెసిపీ అయితే చాలా బావుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. బాయ్.